నిరసనపై బండి అనుచరుల గూండాగిరి. వీళ్ళు ఏం చేసిందో చెప్తలేరు కానీ వాళ్ళు వచ్చిన వచ్చి గూండాగిరి చేసిందని రాసిండ్రు. బండి సంజయ్ని తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కొనసాగాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై బండి అనుచరులు బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్కిరెడ్డి, కమలాకర్ రెడ్డి, రవీందర్ గాయపడ్డారు. ఈ సందర్భంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరసన ఇంకా కొంచెం వికృత రూపం దాల్స్తుంది. బీఆర్ఎస్ వాళ్ళ నిరసన ఎట్లా వికృత రూపం దాల్స్తుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏకంగా చెప్పులు పట్టుకొని పోయి బండి సంజయ్ గారి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోతోటి చెప్పులతోటి దాడి చేసిండు. వెర్రి నినాదాలు, అరవడాలు, భయంకరంగా అరవడాలు. బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటే మీరు లెటర్లు రాయండి, మోడీ గారికి 1,00,000 లెటర్లు రాయండి. కానీ వీళ్ళు ఏంటంటే బండి సంజయ్ గారి కుటుంబాన్ని మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తాను బీఆర్ఎస్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా భగీరథ్ చేసిన నేరాన్ని పోలీసుల పరంగా చట్టపరంగా ఆయనను శిక్షించమని అంటాను. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తాను, కేవలం బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి బండి సంజయ్ గారి మీద దుమ్మెత్తిపోస్తూ మానసికంగా ఆయనను భయంకరంగా ఒక మానసికంగా కుంగిపోయేటట్టు చేస్తాను. ఇగో ఇది అదే. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటే పార్టీ పెట్టే స్థితిలో ఉన్నారా? బండి సంజయ్ గారు పార్టీ పెట్టే స్థితిలో ఉన్నాడా? ఇగో రాజీనామా చేయను, బర్తరఫ్ చేస్తే కొత్త పార్టీ పెడతా. బీజేపీ అధిష్టానానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్. ఉన్న పార్టీలనే అర్ధగంట స్పీచ్ చేయలేడు బండి సంజయ్ గారు, ఆయన అట పార్టీ పెడతారట. అంటే ఇది లేనంత సృష్టించి ఆయనను ఒక రకమైన డైలమాలో పడేసి మరి ఏం లబ్ధి పొందాలని చూస్తాలో. ఇది తెలంగాణ స్క్రైబ్ అనేదేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, తెలుగు స్క్రైబ్ అనేదేమో కేటీఆర్ది. ఇప్పుడు ఇద్దరు కలిసి బండి సంజయ్ గారి మీద ఓ రకమైన ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ అధిష్టానానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్. ఫోక్సో కేసు నమోదైన కొడుకును కాపాడడానికి బండి సంజయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించిన బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని గ్రహించిన అధిష్టానం కేసు పూర్వాపరాలకు సంబంధించిన నివేదికను ప్రధానమంత్రి మరియు హోంమంత్రి కార్యాలయానికి అందించిన కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ మంత్రి పదవి రాజీనామా చేసి ఫోక్సో కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని బండి సంజయ్కి ఆదేశాలు జారీ చేసిన బీజేపీ అధిష్టానం తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ మంత్రి మండలి నుండి నన్ను బర్తరఫ్ చేస్తే కొత్త పార్టీ పెడతానని బండి సంజయ్ బెదిరింపులు. కొత్త పార్టీ పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి లేకుండా పార్టీని నిర్వీర్యం చేస్తానని జాతీయ నాయకత్వానికి బండి అల్టిమేటం. బండి సంజయ్ బెదిరింపులకు మోడీ, అమిత్ షాతో పాటు ఆర్గనైజేషన్ సెక్రటరీ బిఎల్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇట్లా అంటాడా బండి సంజయ్ ఇట్లా అంటాడా? గిన్ని మాటలు అంటాడు. బీజేపీ లేకుండా కథం చెప్తారట. అమిత్ షాకు సంబంధించిన పాదరక్షలను ముట్టుకొని సంతోషపడిన వ్యక్తి పాపం బండి సంజయ్ గారు. మోడీ గారి మీద యుద్ధం చేస్తాడు, అమిత్ షా గారి మీద యుద్ధం చేస్తాడు, ఏకంగా బీజేపీ మీద యుద్ధం చేస్తారు. ఆయన అంత శక్తి ఉంది ఆయనకు. 1 గంట స్పీచ్ చేయగలడా పాపం ఆయన? ఒక అనర్గళంగా ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని 1 గంట పాటు ప్రజలను ఉత్తేజపరచగలడా? ప్రజలను ఆలోచింపజేయగలడా? గిన్ని మాటలు అంటాడా పాపం బండి సంజయ్? పార్టీ పెడతా, బీజేపీ ఉనికి లేకుండా చేస్తా, మోడీని మెడల్ వంచుతా, అమిత్ షాను మెడల్ వంచుతా, మీ ఉనికే ఉండద్దు. 2 రాష్ట్రాల్లో అట, 1 రాష్ట్రం కూడా కాదు, మళ్ళీ తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఉనికి లేకుండా చేస్తా. మీ ఉనికి ఏడున్నది అసలు? అటు కొడితే 8 సీట్లు, ఇటు కొడితే 8 సీట్లు, 30 తిప్పల పడతాను. ఏడున్నది మీ ఉనికి? అయ్యో ఇట్లా ఆడుకుంటాను అన్నట్టు బండి సంజయ్ గారిని ఇట్లా ఆడుకుంటాను. మెంటల్గా దెబ్బ కొడతాను ఆయనను, కేసుల పరంగా దెబ్బ కొడతాను,
సరే కేసులు అయినాయి, ఆ కేసులు చట్టపరంగా జరుగుతూనే ఉంటాయి, అది ముందుకు పోతూనే ఉంటుంది. కేసులు చట్టపరంగా ముందుకు పోతూనే ఉంటాయి. కానీ కాంగ్రెసు అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా బండి సంజయ్ గారిని ఎమోషనల్ ట్రాప్ చేస్తాను, మెంటల్గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే ఇలాంటి తెలంగాణ స్క్రైబ్ కావచ్చు, తెలుగు స్క్రైబ్ కావచ్చు, ఇలాంటివి విచ్చల విడిగా వాళ్ళ సొంత వార్తలు రాస్తూ, వాళ్ళ సొంత రాతలు రాస్తూ, ఒకవేళ బండి సంజయ్ గారు అనని కూడా అన్నట్టు రాసి ఇడిచిపెడతాను సోషల్ మీడియాలో. మొత్తానికి బండి సంజయ్ గారిని ఓ ఆట ఆడుకుంటారు. ఇందులో బండి సంజయ్ గారి తప్పు కూడా ఉన్నది. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి ఎన్నోరు వేసుకొని, ఒక రాముని అడ్డం పెట్టుకునేది, జై శ్రీరామ్ అనేది, జై హింద్ అనేది, జై భారతమాత అనేది కథం ఇష్టానుసారంగా. ఇప్పుడు కేటీఆర్ డ్రగ్స్ తింటాడని, కేటీఆర్ నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని, ఇంకా కవిత గారిని మహిళను చూడకుండా ఒకనాడు ఇష్టానుసారంగా దుర్భాషలాడిండు. ఎవరిని పడితే వాళ్ళను ఇష్టానుసారంగా నోరున్నదని, అధికారం ఉన్నదని బండి సంజయ్ గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ కాలం ఉన్న చోట ఉండదు, అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాలం. ఇప్పుడు కాలం తిరిగింది, ఆ కాలం వాళ్ళలో నువ్వు చిక్కుకున్నావు, ఇప్పుడు అందరు నిన్ను ఆడుకుంటాను. అధికారం ఉన్నోళ్ళు ఎవరన్నా రెచ్చిపోతే గిట్లే అనుకొని కొన్ని ఎదురైతే, అనుకొని ఎదురైనప్పుడు సమాజం అంతా ముప్పేట దాడి చేస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ గారి మీద సమాజం మొత్తం ముప్పేట దాడి చేస్తుంది. కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియా. ఏ మామూలు దాడా అంటే దానికి అన్ని అర్హతలు సాధించిండు బండి సంజయ్ గారు. ఎందుకంటే ఇతరులను కూడా అట్లనే ముప్పు తిప్పలు పెట్టిండు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హిందూ మీద ఒక ముస్లిం దాడి చేస్తే అది మతపరమైన ఘర్షణ అనుకుందాం. పర్సనల్గా ఏదో ఉన్నాక దాన్ని మతపరమైన ఘర్షణ కిందకి తీసుకొస్తుంది బీజేపీ. కానీ ఒక హిందూ మీదనే హిందూ దాడి చేస్తే దాన్ని ఏమనాలి? ఇప్పుడు చిత్రగుప్త అని ఒక ఛానల్ ఉన్నది, గిరీష్ దారమోని అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి విశ్లేషణ చేసే మిత్రుడు ఉన్నాడు, ముదిరాజు బిడ్డ, ముదిరాజు కులస్తుడు. ఆయన క్రైస్తవుల మీద విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా ఎప్పుడు క్రైస్తవులు పోయి దాడి చేయలే ఆయన మీద. ముస్లింల మీద ఒక విద్వేషపూరితమైన విశ్లేషణ చేసినా కూడా ముస్లింలు ఎప్పుడు గిరీష్ దారమోని మీద దాడి చేయలేదు. ఇక క్రైస్తవులను అయితే ఆయన మాటల పరంగా, ఆయన చేతల పరంగా ఎంత అవమానానికి గురి చేయాలో అంత అవమానానికి గురి చేసినా కూడా ఏనాడు గిరీష్ దారమోని గారి మీద క్రైస్తవులు దాడి చేయలేదు, పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రవీణ్ పగడాల గారి హత్యను ఎంత హేళన చేయాలో, ఎంత క్రిటిసైజ్ చేయాలో, ఎంత అబద్ధమని చెప్పాలో అంత అబద్ధమని చెప్పిండు గిరీష్ దారమోని. అయినా కూడా ఏ క్రైస్తవుడు కూడా ఆయన ఆఫీస్ మీదకి పోయి దాడి చేయలే. కానీ బండి సంజయ్ గారు గిరీష్ దారమోని మీద అత్యంత పాశవికమైన దాడి చేయించాడు. బండి సంజయ్ గారు గిరీష్ దారమోని మీద అత్యంత పాశవికమైన దాడి చేయించాడు. ఒక 200 మంది మహిళలను పంపి ఆ మహిళలతోటి దాడి చేయించి, చెప్పుల దండలు మెడలేయించి, అత్యంత క్రూరంగా, హీనంగా, అవమానకరంగా ఆయన మీద దాడి చేయించాడు. అట్లా ఈయన సాటిస్ఫై అయ్యింది. సరే, ఇద్దరు ఒకటే పార్టీ, బండి సంజయ్ గారు ఒకటే పార్టీ, గిరీష్ దారమోని గారు ఒకటే పార్టీ. పైగా బండి సంజయ్ గారి కంటే కూడా గిరీష్ దారమోని వెల్ ఎడ్యుకేటెడ్, సబ్జెక్ట్ ఉన్నోడు, ముదిరాజు బిడ్డ, విదేశాలకు పోయి ఉద్యోగాలు చేసి వచ్చినోడు, పైగా కట్టరిందు, మామూలు హిందూ కాదు, కట్టరిందు. ఈయనేమో రాజకీయంగా కట్టరిందు, కేవలం పదవుల కోసం, రాజకీయ నినాదాల కోసం బండి సంజయ్ గారు కట్టరిందుగా కనబడతాడు. కానీ అట్లా కాదు. గిరీష్ దారమోనికి ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా బీజేపీ అంటే కోసుకొని వస్తాడు, కట్టరిందు. మరి అలాంటి బీసీ బిడ్డ మీద ఎంత భయంకరమైన దాడి చేసిండు బండి సంజయ్ గారు, ఎంత భయంకరమైన దాడికి ప్లాన్ చేసిండు. దీన్ని ఏమనాలి? ఒక్క బీజేపీ నాయకుడు అన్న దాన్ని వ్యతిరేకించిండా? ఒక్క హిందూ అన్న గిరీష్ దారమోనికి పోయి మద్దతు తెలిపిండా? కానీ మేము మద్దతు తెలిపినాం, గిరీష్ దారమోని గారికి మేము మద్దతు తెలిపినాం. అంత భయంకరమైన, ఒక క్రూరమైన దాడులు జరిగినాయి.